మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణించిన వాళ్ళలో వారి వారసులు అంటూ వాళ్ళ కొడుకులు హీరోలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తూ తరతరాలుగా సినీ వారసులుగా రాణిస్తున్న వాళ్ళే. మరి కేవలం హీరోలు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇక హీరోయిన్లు కూడా అంతే. నటీమణులుగా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో వివిధ రకాల భాషలు నటించిన వాళ్ళు తర్వాత వారి వారసులు అంటే వాళ్ళ కూతుర్లు కూడా సినిమా రంగ ప్రవేశం చేసి హీరోయిన్లుగా యాక్ట్రెస్లుగా నేటికి రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక సీనియర్ మోస్ట్ నటీమణి గురించి. లీడ్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి కొన్ని దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ నటీమణిగా అలరించి ఆ తర్వాత తల్లి పాత్రలతో ఎంతో సున్నితమైన మనస్కురాలిగా మనందరి హృదయాల్లో నిలిచిపోయింది. ఇక ఆవిడ తర్వాతి వారసులు అంటే ఆవిడ ఇద్దరు కూతుళ్ళు కూడా తెరంగేట్రం చేసి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్లుగా యాక్ట్రెస్లుగా రాణించడం, ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా, లీడ్ యాక్ట్రెస్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా నేటికి సుపరిచితురాలుగా మిగిలిపోయారు. మరి ఇంతగా మాట్లాడుకుంటుంది ఎవరో గురించో కాదండి. ఒకప్పటి లీడ్ యాక్ట్రెస్, హీరోయిన్, నేడు తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా అమ్మతనం ఉట్టిపడే విధంగా ఆమె నటనతో, ప్రేమతో, అనురాగంతో మనలందరినీ వెండితెర మీద అలరిస్తున్న ఒకప్పటి సీనియర్ మోస్ట్ నటీమణి సుమిత్ర గారు. ఈమె పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సుమిత్ర గారి గురించి మాత్రమే కాదు. సుమిత్ర గారి ఇద్దరి కూతుళ్ళు, వాళ్ళు కూడా నటీమణులు. ముఖ్యంగా ఆమె అల్లుడు ఎవరో, ఏం చేస్తుంటాడో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఇక సుమిత్ర గారు కేరళలోని త్రిశూర్లో పుట్టి పెరిగింది. ఈమెకి ముగ్గురు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఈమె తండ్రి ఒక ఆయిల్ రిఫైనరీ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ వచ్చిన ఆమెకి నటన మీద ఆసక్తి కలిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది ఎవరో కాదు, కేఆర్ విజయ గారే. దానికి గల కేఆర్ విజయ గారి గురువు దగ్గరే ఇక సుమిత్ర కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం. ఇక సుమిత్రలోని డాన్స్ని చూసి గమనించిన ఆమె ఒక నటీమణి అవుతుందని, డాన్సర్గా మాత్రమే కాదు హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది అని ప్రోత్సహించడంతోనే మలయాళ చిత్రసీమ రంగంలోకి 19 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. అప్పటి డైరెక్టర్ అయిన ఏబి రాజ్ దర్శకత్వంలో నృత్యశాల అన్న సినిమాతో లీడ్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి సంవత్సరం తిరక్క ముందే ఆ తర్వాత హీరోయిన్గా మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. మలయాళంలో నిర్ణమాలయం అన్న సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టి ఒకటి కాదు, రెండు కాదండి, దాదాపు 200కి పైగా సినిమాలలో నటించింది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే కన్నడ, తమిళ్ మరియు తెలుగు సినిమాల్లో కూడా నటించడం జరిగింది. 1974లో తమిళ్లో అవలం ప్రేమ తన్నే అన్న సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎన్నో సినిమాలలో నటించింది. అప్పటి గొప్ప హీరోలు అయిన కన్నడ విషయంలోకి వెళ్ళినట్లయితే విష్ణువర్ధన్, రాజేష్ వంటి వాళ్ళతోనూ, ఇక తమిళ్లో శివాజీ గణేశన్, జయశంకర్, శివకుమార్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వాళ్ళ పక్కన హీరోయిన్ గా నటించి అలరించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలకి హీరోయిన్గా నటించిన ఈమె కట్ చేస్తే కొన్నాళ్ళకి ఆ హీరోలకే తల్లి పాత్రల్లో కూడా కనిపించడం గమనార్హం. కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో మాత్రమే కాకుండా మన తెలుగు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లోనూ ముఖ్యంగా తల్లి పాత్రలతో మనందరికీ బాగా దగ్గరైపోయిన మన తెలుగు నటీమణి అని చెప్పుకోవాలి. అలా ఈవిడ మన తెలుగులో కూడా 1973లో వచ్చిన అందాల రాముడు సినిమాతో తన కెరియర్‌ని ప్రారంభించి, తెలుగులో అందాల రాముడు, చల్లని తల్లి, అంతేకాకుండా మానస వీణ, శ్రావణ సంధ్య, బ్రహ్మరుద్రులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్ గాను, అంతేకాకుండా తల్లిగా మనలందరినీ అలరించింది. ఇక ఇలా హీరోయిన్‌గా తన కెరియర్‌లో బిజీగా ఉన్న రోజుల్లోనే కన్నడ డైరెక్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. కన్నడ డైరెక్టర్ అయిన రాజేంద్ర బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఉమాశంకరి, రెండవ కూతురు పేరు నక్షత్ర. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు సినీ నేపథ్యంలో ఉన్నవాళ్ళు అవ్వడంతో వీళ్ళిద్దరి కూతుళ్ళు కూడా సినిమా రంగంలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉమాశంకరి. ఇక ఈ యాక్ట్రెస్ గురించి ఈమె మనందరికీ సుపరిచితురాలు అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉమాశంకరి కన్నడ సినిమా ద్వారా ఉప్పి దాదా ఎంబీబీఎస్ అన్న సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలా ఉమాశంకరి కేవలం కన్నడ మాత్రమే కాకుండా మన తెలుగులో కూడా లీడ్ యాక్ట్రెస్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాలలో నటించింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హీరోయిన్గా కూడా అమ్మో బొమ్మ సినిమాలో, అంతేకాకుండా నవ్వుతూ బతకాలిరా, కళ్యాణరాముడు, స్వామి, లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో
హీరోయిన్ గాను, లీడ్ యాక్ట్రెస్ గాను, ముఖ్యంగా వెంకటేష్ గారికి చెల్లెలుగా 'లక్ష్మి' సినిమా ద్వారా మనందరికీ బాగా దగ్గరైపోయి సుపరిచితురాలుగా మిగిలింది అని చెప్పాలి. అలా హీరోయిన్ గాను, లీడ్ యాక్ట్రెస్‌గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రాణిస్తున్న తాను తన సినీ కెరియర్ పీక్‌గా ఉన్న సమయంలోనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని పెళ్లి చేసుకొని సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది. ఇక ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త పేరు దుష్యంత్. ఇతడు బెంగుళూరుకి చెందిన వ్యక్తి. 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకొని సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఈమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక ఈవిడ భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మాత్రమే కాకుండా ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సొంతంగా ఇతనికి ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. అలా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న వ్యక్తిని ప్రేమించి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన కొడుకుతోనూ, తన తల్లితోనూ, తన భర్తతోనూ ఉండే క్యూట్ మూమెంట్స్‌ని అందరితో పంచుకుంటూ ఉంటుంది. నిజానికి 'లక్ష్మి' సినిమాలో మనందరికీ వెంకటేష్ గారికి చెల్లెలిగా, 'అమ్మో బొమ్మ' సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన ఉమాశంకరిని గనక ఇప్పుడు చూస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. అప్పుడు మనకి కనిపించిన ఆ యాక్ట్రెసేనా అనుకుంటాము. అలా అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఇదిలా ఉంటే కేవలం మరి ఉమాశంకరి మాత్రమే కాకుండా ఉమాశంకరి చెల్లెలు అంటే మనకి సుపరిచితురాలైన సుమిత్ర గారి రెండవ కూతురు కూడా హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. చెప్పుకోవాలి అంటే సుమిత్ర గారు తన పెద్ద కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ఆసక్తి చూపించిందే కానీ సుమిత్ర గారు కావచ్చు, ఆమె భర్త రాజేంద్ర బాబు ఎవరు కూడా తన రెండవ కూతురు అయిన నక్షత్రాన్ని మాత్రం సినిమా రంగం వైపు తీసుకురావాలని అనుకోలేదట. ఇంట్లో చిన్న కూతురు అవ్వడం, బాగా గారాభంగా పెరగడంతో సినిమా రంగంలో ఉన్న కష్ట నష్టాలు, ఆటుపోట్లని తన చిన్న కూతురు తట్టుకోలేదని సినిమా రంగం వైపు వద్దని ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు. కాకపోతే కుటుంబం అంతా సినీ నేపథ్యంతో ఉండడంతో ఇక తనకి మాత్రం సినిమా రంగంకి రాకుండా ఉండాలి అన్న ఆలోచన నుంచి తప్పించలేకపోయారు. అలాంటి నక్షత్ర వయసు పెరిగిన తర్వాత తన 19 ఏళ్ల వయసులో తన అక్క మాదిరిగానే తాను కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయం అవ్వడం జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తాను నటించిన మొదటి సినిమాలో పోషించిన పాత్ర చిన్నదే అయినప్పటికీ మొదటి సినిమాలోనే తన తల్లితో పాటు కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా నక్షత్ర కన్నడలో వచ్చిన గోకుల అన్న సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతేకాకుండా హరే రామ హరే కృష్ణ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇదిలా ఉంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ తర్వాత తమిళ్లోకి కూడా అడుగుపెట్టి తమిళ్లో 'డు' మరియు 'మరదవేలు' అన్న సినిమాల్లోనూ, ఆ తరువాత సంవత్సరం మలయాళంలో 'వైదూరం' వంటి సినిమాలో కూడా నటించింది. ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన సొంత పేరు అయిన నక్షత్రాన్ని కాస్త మలయాళంలో దీప్తిగా మార్చుకొని మలయాళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇక ఇదిలా ఉంటే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే నక్షత్ర కేవలం కన్నడ, తమిళ్, మలయాళ సినిమాలు మాత్రమే కాదండి, మన తెలుగు చిత్రసీమ రంగానికి కూడా సుపరిచితురాలు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ కన్నడలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన MMCH అనే సినిమా మన తెలుగులో రియల్ దండుపాలెం అన్న సినిమాతో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ దండుపాలెం సినిమా ద్వారా ఈమె యాక్ట్రెస్‌గా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అదండి అసలు సంగతి. మరి మనందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుపరిచితురాలుగా తల్లి పాత్రలతో, అమ్మమ్మ పాత్రలతో దగ్గరైపోయిన సుమిత్ర గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో సుమిత్ర గారి పెద్ద కూతురు ఉమాశంకరి మాత్రమే కాదు, చిన్న కూతురు నక్షత్ర కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అంటూ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన విషయం. లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం